స్త్రీశక్తి సంఘం నుంచి సీఎం గారిని ఒకటే ప్రశ్న. సీఎం గారు ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు గెలిచినప్పుడు ఇలా దొంగ ఓట్లు కానీ, దొంగ ప్రచారం కానీ, దొంగలు అమ్మడపోవడం కానీ జరగలేదు. స్త్రీశక్తి సంఘమే దానికి సాక్ష్యం. మీతో నడిచిన అన్ని సంవత్సరాలు కూడా ఎంత కష్టపడి ఒక అభివృద్ధి బాటలో మిమ్మల్ని నిలబెట్టి గెలిపించిన స్త్రీశక్తి సంఘం మీకు నేను తెలుసో తెలియదో గెలవకతోడికి తెలిసిండొచ్చు. గెలిచిన తర్వాత మీరు ఇప్పుడు నన్ను గుర్తుపట్టకపోవచ్చు. మీకు నన్ను గుర్తుపట్ట ఆనమాలు కూడా మీకు చెప్తున్నా. నేను గాంధీ భవనంలో కుప్పాడి సంగీతాన్ని తీయండి, నా లిస్ట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి నేను ఎంత పనిచేసినాను. ఈరోజు మీరు చేసే చాలా తప్పు. జూబిలీస్లో మీరు చేసిన దోపిడీ, మీరు పంచిపెట్టిన డబ్బు, మీరు చేసిన హంగామా, మీరు చేసిన రౌడితనం, మీరు చేసిన గూండాయిజం, దొంగ ఓటర్లను దింపడం, ఇవన్నీ తప్పు. ఇది గెలుపుకు ఒక మెట్టు కాదు, ఇది ఓటమికి మాత్రమే ఒక మెట్టు. మీకు ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు చేసిన చాలా తప్పు. జూబిలీ ఎలక్షన్స్కి మీరు చేసిన దానికి ఎటువంటి పొత్తిక లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందంటే 25% దొంగ ఓటు హక్కు ఉన్న వాళ్ళని అక్కడ దించి దొంగ ఓటు వేయించినది మీరు. 2.5 సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్లు ప్రజలకి అప్పు పెట్టినది మీరు. ఎందుకు, ఏం చేస్తున్నారు మీకన్నా అర్థమవుతుందా? సీట్ అమ్మేస్తున్నారు, పదవులు అమ్మేస్తున్నారు, ప్రజలను కొనేస్తున్నారు. ఒకవేళ దొంగకపోతే రౌడిజం చేస్తున్నారు. ఇవి ఎక్కువ రోజు సాగవు. జాగ్రత్తగా కాస్త అణిగి ఉంటే బాగుంటుంది. లేదంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఉంటుందన్న గ్యారెంటీ మాత్రం ఇది ఎవరివ్వరు. కాలం తన పని తను చేసుకోబోతుంది. ఇప్పుడైతే జూబిలీస్ కాంగ్రెస్ కాదు గెలిచింది, న్యాయంగా అయితే బీఆర్ఎస్ గెలిచింది. ఆలోచించండి మీ మనసాక్షిని. గాంధీ భవనంలో పండగ చేసుకున్న మంత్రులు, మీరు తినే స్వీట్ కూడా ప్రజల సొమ్మే. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మేమేం చేస్తున్నామని. పోయే కాలం వస్తే ఇలాగే వస్తుందంట, జాగ్రత్త కాస్త. మీరు పోయే కాలంలో కొట్టుకుపోతారో లేక నిదానంగా ఉండి నిలబడతారో 2 ఛాన్స్ మీకు ఇచ్చిన ఆలోచించండి ఒకసారి. ఉంటా.